ఈడి చేతులు ఇరిగిపోను, ఈడమ్మ కడుపు మాడిపోను. నీ చేపల్లాంటి నా బిడ్డ కాలిరి చేశాడే ఈడి కాస్తం కాల. ఈ కాలు లేని బిడ్డ చూస్తూ నేనెట్టా బ్రతకనమ్మా. విన్నారా? ఆ డాక్టర్ బాబు ఏం చెప్పారో విన్నారా? ఈ కన్న తల్లి ఎలా ఏడుస్తుందో చూసారా? తనకు అవసరం లేకపోయినా మీ అందరి కోసం ముందు నిలబడి దెబ్బలు తిన్నారా ఆయన? కనీసం తనతో పాటు మీరు ధైర్యంగా నిలబడి ఆ రౌడీ వెదవకి ఎదురు తిరిగి ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. మీరంతా గాజులు తొడిగించుకున్న ఆడముండలరా, సీము నెత్తురు లేని చెత్త దద్దమండరా. మీరు మనుషులైతే, మగవాళ్ళైతే ఆ దొంగ నాయలని ఆడు తీసుకొచ్చిన ఆ రౌడీ వెదవని నరికి పోగులు పెట్టండి రా. వెళ్ళండి రా, అంతా వెళ్ళండి. ఎలాగుంది మన గెస్ట్ హౌస్? బానే ఉంది కానీ నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళోనే, ఈ గెస్ట్ హౌస్ లోనే పెద్ద కాపుగారాళ్ళులా ఉండబోతున్నాం. అబ్బా, ఈ ఊళ్ళోనా? క్వశ్చన్ లేదు, మా కోసమైనా మీరు ఉండబోతున్నారు. రండి రండి. ఆర్గ్యుమెంట్ లేదు. నడు. కోటి బాబు కూర్చో, కూర్చో. చూడు కోటి బాబు, పట్నంలో నువ్వు నెలకి ఏమాత్రం సంపాదిస్తావు? 2-3 వేల దాకా గడిస్తాను. ఆర్గ్యుమెంట్ లేదు. నెలకి 5,000 ఇస్తాను. ఉండిపో. 5,000 ఇస్తారా? క్వశ్చన్ లేదు. అవును కోటి బాబు, నువ్వు అసలు ఇలాగ రౌడీగా మారిపోవాలనే అభిప్రాయం ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది? చూడండి, సాయంకాలం అయితే మనకు మందు ఉండాలా, ఏళ్ళకి 4 కూరలతోనూ విందు ఉండాలా, మనసు బాగుండకపోతే ముందు ఉండాలి, వీటన్నిటికీ డబ్బు ఉండాలా. అదే లేదు మన దగ్గర. చదువుకున్నోడైతే ఉద్యోగం చేసి సంపాదిస్తాడు, డబ్బున్నోడైతే వ్యాపారం చేసి సంపాదిస్తాడు. మన దగ్గర డబ్బు లేదు, చదువు అవ్వలేదు. మనకున్నదల్లా కండబలం, గుండె బలం, మొండితనం. వీటన్నిటితోనూ కావాల్సినవన్నీ అమర్చుకోవాలంటే రౌడీ పోస్టే కరెక్ట్ అనుకున్నాను, జాయిన్ అయిపోయాను. అబ్బా, ఆ చేయలగివా. నేను చెప్పే విషయం అర్థం చేసుకోండి. మీరు నోరెత్తకపోబట్టే అంత తక్కువ గెలిచి మీ చేత బానిసలా పని చేయించుకుంటున్నారు. మీ కష్టానికి ఫలితం లేనప్పుడు మీరెందుకు పని చేయాలి? 2 పూటలా గంజి కూడా రోజుకున్నప్పుడు మీరెందుకు శ్రమపడాలి? ఈ ఊళ్ళో తప్ప ఇంకే ఊళ్ళోనైనా పొలం పనికి వెళితే ఇంత రెట్టింపు వస్తుంది. మీరు మాట్లాడకపోబట్టే, అది ఏమైనా అడగకపోబట్టే వాళ్ళ అన్యాయాలు, ఆటలు ఇలా సాగుతున్నాయి. కాదంటారా? నువ్వు చెప్పేది నిజమే బాబు, కానీ పనిలోకి వెళ్ళకపోతే ఆ వచ్చే డబ్బులు కూడా రావు. కడుపులు మాడి చస్తాం కదా. అలా ఎన్నటికీ జరగదు. మీరంతా కలిసి రేటు పెంచి పనిలోకి రాణిని పట్టుబట్టారంటే వాళ్ళకి కూలీలు దొరక వేరే దారి లేక మీ కాళ్ళ బేరానికి వస్తారు. రాంబాబు చెప్పింది నిజమేరా. ఒక్క పూట పనిలోకి వెళ్ళడం మానేసి ఓర్చి కూర్చుంటే చచ్చినట్టు రేటు పెంచేస్తారు. అవును, అట్టగే చేద్దాం. రేపు నుంచి పనిలోకి ఎవరు వెళ్ళదు, తేలిపోద్ది ఎవరు. రేటు పెంచితేనే గాని పనిలోకి రారా? ఇప్పుడు పెంచామనుకో, వారం తిరగకుండా మళ్ళీ పెంచమని అడుగుతారు. వీళ్ళకి ఒక్కసారి తల ఉంచామా ఎక్కి నొక్కేస్తారు. క్వశ్చన్ లేదు. మనం ఎందుకు తల ఉంచుతాం బావా? అసలు ఈ కూలినాయాళ్ళకి కడుపు నిండా తిండి ఉంటే చాలు, ఇలా టర్లర్లే చేస్తారు. డొక్క మార్చేయి, కాళ్ళ దగ్గర పడి ఎడుతాం. రే మల్లిగా, పక్కూరు వెళ్ళి రేపు మన పంట కోత కూలీని పిలుస్తాం. ఏమయ్యా, ఇది న్యాయంగా ఉందా? ధర్మంగా ఉందా? ఈ ఊళ్ళో కష్టపడి బ్రతికే వాళ్ళ పొట్టలు కొట్టడానికి మీరు వచ్చారా? మీ ఊళ్ళో ఏ అవసరమైనా మా వాళ్ళని పిలిస్తే మా వాళ్ళు వచ్చి కూలి పని చేస్తారా? చేస్తే మీరు ఊరుకుంటారా? ఆలోచించండి. ఆలోచించి వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. సరే బాబు. అవునండి. ఏటో కుంటి మిలిటరీ ఏంటి రూల్స్ కొడుతున్నావేంటి? ఏంటి ఈ ఊళ్ళో వాళ్ళు పని చేయకపోతే ఇక మా పొలాలు ఎండిపోవలసిందేనా? మేమంత గాజులు తొడిగించుకోలేము. కావాలంటే ఓ పావలా ఎక్కువ బారేది పొరుగు నుంచి పిలిపించి పని చేసుకుంటాం. ఇదిగో మీ దయాదాక్షిణ్యాల మీద మేము బతకాల్సి వస్తే ఏంటి ఇంతంత ఆస్తులు మేము మెయింటైన్ చేయలేము. ఆర్గ్యుమెంట్ ఏముంది? క్వశ్చన్ ఏముంది? క్వశ్చన్ లేదు. ఇదిగో దిగండి, దిగండి. ఆగండి. ఇవాళ మాకు వచ్చిన కష్టమే రేపు మీకు వస్తుంది. ఏం చేస్తారు? పావలా డబ్బులు ఆశ చూపించి మీలో మీకు భేదాలు కల్పిస్తున్నారు. నిజం తెలుసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. మిలిటరీ వాడు మర్యాదగా చెప్తున్నాం, అనవసరంగా అడ్డం రాక నీ పని నువ్వు చూసుకో. న్యాయాలు ఆలోచించకుండా మీరు చేలో దిగడానికి వీల్లేదు. అందుకని మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు, మీరు మాత్రం చేలో దిగడానికి వీల్లేదు. అమ్మ మిలిటరీ వాడా, నువ్వు ఎలా చిత్రం ఏదో చేస్తావని మాకు ముందే తెలుసు. అందుకే ఆయన తీసుకొచ్చాం. రే కోటిగా రంగంలో దిగు. ఏంటి మిలిటరీ వాడా, ఏంటి గొడవ?
అది కాదు కోటి. వారిని అబ్బా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెనకాల ఉన్నోళ్ళు ఒక్క నిమిషంలో నోరు మూసుకుని చేతులు కట్టుకుని వెళ్ళారా సరే సరే, లేదా నీ వెనకాల ఉన్నోళ్ళకి నీలాగే కుంటికాల యోగం పడుతుంది, నీకు ప్రత్యేకంగా చేతులు తీసేస్తా. అది కోటి, అర్థం లేకుండా మాట్లాడు. ఇది అనేక మంది పేదల జీవితాలకు సంబంధించిన సమస్య. నువ్వు గొప్పవాళ్ళ డబ్బు మైకంలో పడ్డావు, మానవత్వాన్ని మర్చిపోతున్నావు. అదిగో, ఈ జీవితాలు సమస్యలు మానవత్వాలు వీటి గురించి నాకు చెప్పకు. నేను విన్ను, నాకు వినపడవు. చూడు, వాళ్ళు నాకు కిరాయి ఇచ్చారు. నువ్వు గాని నీలాంటి వాళ్ళు ఎవరు గాని అడ్డం వస్తే చావు కొట్టమన్నారు. నేను అదే పని చేస్తాను. ఇక మీరు చెలవు దిగండి. వెళుతున్న వాళ్ళకి ఎవరికైనా చిటికినేలు అడ్డం పెట్టినా ప్రాణాలు తీసేస్తాను. తప్పండి. వెళ్ళిపోండి రా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నేను చూసుకుంటా ఏదైనా వస్తే. ఇదిగో కుంటి మిలిటరీ, నువ్వు లేచిన ఏళా విశేషం మంచిది, ఇంటికి వెళ్ళిపో. మనం షెడ్కి వెళ్ళి మందు వేసుకుని భోంచేద్దాం. ఏం బావా? కూర్చునే ఉండే, కూర్చునేదా? అయ్యా, హలో అంకుల్, హౌ ఆర్ యు ఓల్డ్ మ్యాన్? ఏమిటో గిరి, కరువు కాటకమో దిగబడిపోయినట్టు ఎలా దిగబడిపోయావు, ఏంటి కథ? ఏముంది బావా, వయసు మళ్ళీ నోడివి, ఏ క్షణంలో బాధ్యత నేస్తావో దగ్గరుండి కర్మగానం జరుపుకుందామని వచ్చి ఉంటాడు. కరెక్ట్ గరుడు అంకుల్. నీ మేనలుడిని, నీ మంచి చెడ్డలు చూడాల్సిన వాడిని. బాగుతాడు బాగుతాడు Hey! బాగుతాడు మగాణ్ణి అందుకోమంటుంది, అర్థమైందా? ఇప్పుడు నీ చెయ్యి వదిలేనే అనుకో. నాకు తెలుసు నువ్వు పరిగెడతావని. ఇంకా పరిగెత్తావనుకో, ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చిందనుకో, నువ్వు నాకు దొరికిపోతావు. దొరికిపోయావనుకో, ఈ శ్రమంతా లేకుండా ముందే ఒప్పేసుకుని ఉంటే నాకెంతో హ్యాపీగా ఉండేది కదా. ప్లీజ్ చంపెట్టుకో, ప్లీజ్ ఒప్పేసుకో 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 ఒప్పేసుకోమా. నువ్వు ఇలా కేకలేస్తే మామూలుగా ఎవరో వచ్చి రక్షిస్తారనుకున్నావనుకో, అది నీ భ్రమ అవుతుంది. నువ్వు భ్రమ అవుతుందనుకున్నది నిజమైందనుకో, ఒళ్ళు అనుకునే ఈ పదార్థం ఉంది చూడు, అది ఇలా పచ్చడవుతుంది. నన్నే కొడతావా? నేనెవనో తెలుసా? మా మామయ్యతో చెప్తాను. ఓ నీ అబ్బా, నీ మామయ్య లాంటి పని చేసినా వాడిగితే ఇంతేరా.